సూర్యాపేట జిల్లా ఆత్మకూరు సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలకు భోజనం పెట్టలేదని గత రాత్రి ఆత్మకూరు ఎస్ఐ గారికి ఒక వినతిపత్రం ఇచ్చాడు తెలుస్తుంది. అసలు వీళ్ళకు భోజనం ఎందుకు పెట్టలేదో హాస్టల్ ఆడిన వారి మాట తెలుస్తున్నాం. చెప్తున్నా, అసలు ఎందుకు మీకు రాత్రి భోజనం సరిపోలేదు? కొత్త పిల్లలు వచ్చడం వల్ల, కొత్త పిల్లలు రావడం వల్ల భోజనం సరిపోలేదు. అందుకని మేము మళ్ళా వర్కర్స్ని అడిగితే సార్ చెప్పరే అన్నసరికి సార్ చెప్తే నేను వండిపిస్తా అన్నాడు. సార్ ఫోన్ చేసి వర్కర్స్ ఫోన్ చేసి మళ్ళీ వండమంటే వర్కర్స్ వండుతురు. వండే టైంలో ఒక అన్న వచ్చి మొత్తం గోల గోల చేసి కొట్టి, నేను డిఎస్పీ మాట్లాడుతున్నా, లైన్లోనే ఉండి మాట్లాడి అని వర్కర్స్ తోటి అంటే, మేము ఎందుకు మాట్లాడుతాం, మాకు అవసరం లేదని వర్కర్స్ అన్నారు. అయితే వర్కర్స్ని ఎట్లా వాళ్ళ అట్లా తిట్టి బయటికి పోయిన తర్వాత నన్ను కొట్టిండు. కొట్టిన తర్వాత అలా ఎస్ఐ మీరు స్టేషన్కి వస్తారా రారా అని బూద్ధి మాటలు అనేసరికి మేము భయపడి మేము అలా వెళ్ళడం జరిగింది. మళ్ళీ పేదారులా ఇది మళ్ళా నేను చెప్పింది చెప్పాలి, లేకపోతే నేను హాస్టల్లో మీ ఊళ్ళోనే ఉంటాగా, మీరు హాస్టల్లో ఉంటారుగా, నేను మిమ్మల్ని చూసినప్పల్లా నేను చూసుకుంటా, మీరు ఆడ దొరికితే నేను ఆడ మిమ్మల్ని కొడతా, ఏదో ఒకటి చేస్తా అని. ఇదంతా ఒక భాగము. మీరు వార్డెన్కు ఫోన్ చేసి అని చెప్తున్నారు కదా, ఎవరి ఫోన్తో చేశారు? వార్డెన్కు ఎప్పుడు స్పందించాడు? వాచ్మెన్ ఫోన్ తోటి చేసినాం సార్. వాచ్మెన్ ఫోన్ తో చేశారు. అంటే రోజు వార్డెన్ మీకు అందుబాటులో ఉంటుందా? ఉంటుంది సార్. ఓకే. మొత్తం ఎంతమంది ఉంటారు? 10th క్లాస్ స్టూడెంట్ కాక మొత్తం ఎంతమంది ఉంటారు మీకు తెలుసా? 90 మంది సార్. 90 మంది. ఓకే. అంటే రోజు మీకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాడా? మెనూ ప్రకారం రోజు పెడుతుంది సార్. చెప్పు బాబా, ఏమైంది? అంటే నైట్ రైస్ సరిపోలేదు సార్. కొత్త పొరగాలు వచ్చేసరికి వాళ్ళకు 10 మెంబర్స్ ఎక్కువ, 15 మెంబర్స్ ఎక్కువ వచ్చారు. వచ్చేసరికి వాళ్ళకు రైస్ సరిపోలేదు. అంటే మేము చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఫస్ట్ పెట్టి మేము పెద్దలు తర్వాత తిన్నాం సార్. అయితే ఆ క్రమంలో అన్నం అయిపోదానికి వచ్చింది. అయితే వర్కర్లకు చెప్పినాం. వర్కర్లకు చెప్తే వాళ్ళు అన్నారుగా, సార్ చెప్తే వండుతాను రా అన్నాడు. సార్ ఫోన్ చేసినాం సార్. ఫోన్ చేస్తే సార్ ఉండి వండి రా అని వస్తున్నావు అని అన్నాడు. అయితే సార్ వచ్చిండు. అంటే సార్ దారిలో వస్తున్నారా అన్నాడు. అనేసరికి సరే సార్ అన్నాం. ఆ సమయంలో బయటకు ఒక ఆయన వచ్చి గోల గోల చేసింది సార్. తాగొచ్చిండు, గోల గోల చేసింది సార్. గొడవ చేసి మీరు ఎందుకు? ఆయన బేరిచింది సార్. డిఎస్పీ అని కానిస్టేబుల్ అని నన్ను డిఎస్పీ అని అన్నాడు సార్. డిఎస్పీ లైన్ ఉన్నాడు, మీ మాట కానిస్టేబుల్ అని బయటికి పోయినాక నన్ను కొట్టిండు. బేరిచ్చి తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో మాత్రం కొంతమంది విద్యార్థులు రాత్రి భోజనం జరపలేదని ఎస్ఐ గారి ఫిర్యాదు చేసిండ్రు. అయితే దీంట్లో మాత్రం ఒక కోణం ఉంది. ఎందుకంటే ఎవరో సింహాద్రి అనే వ్యక్తి కావాలని చేసిండని పిల్లలు ఆరోపిస్తారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ ప్రభుత్వాలు మాత్రము పిల్లలకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తున్నారు. ఈ మధ్యనే కాస్మెటిక్ కూడా కొంత పెంచడం జరిగింది. అయినా కూడా పిల్లలకు మాత్రం సరైన భోజనం అందట్లని చెప్పొచ్చు. ఈ ఒక ఆత్మకూరు మనం సంక్షేమ హాస్టల్నే కాదు, ఎక్కడ చూసినా కూడా కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే దాని భిన్నంగా మాత్రం ఇక్కడ ఆత్మకూరు సాంఘిక సంక్షేమ హాస్టల్లో మాత్రం మనం వాడడానికి ఇప్పుడు ఒక 10 సార్లు ఫోన్ చేసాం, అయినా కూడా ఆర్డర్ స్పందించలేడు. ఒక మీడియా వాళ్ళు ఫోన్ చేస్తేనే స్పందిస్తలేరంటే మామూలు తల్లిదండ్రుల ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేస్తే ఎట్లా స్పందిస్తారని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన హాస్టల్లో మనం చూసాము, హాస్టల్లో 2-3 పిల్లలు జ్వరం వచ్చినా కూడా అక్కడ పడుచుకునే నాదురు కూడా లేడు. ఎందుకంటే పిల్లలని రాత్రి నిన్న పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టే మాట వాస్తవమే, కానీ ఇక్కడ మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే రాత్రి వాటిని పిల్లల్ని మాత్రం మొత్తం మోటివేషన్ చేసేట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇలాగ చెప్పాలి, అలా చెప్పాలి, ఒకవేళ ఇలా చెప్పకపోతే మీ సంగతిని చూస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా చిన్నపిల్లలు ఏం కాదు, 10th క్లాస్ చదువుతున్నారంటే వీళ్ళకి తెలుసు సొసైటీ ఏ విధంగా ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంటుంది, వచ్చిన వ్యక్తి ఎవరైనా కూడా తెలుసు. అయినా కూడా పిల్లలు తెల్లారేసరికి వీళ్ళు కొంత మాట మార్చారంటే ఖచ్చితంగా రవి అనే వాడేను ఏదో ఒక వీళ్ళని భయం పెట్టేట్టు అర్థమవుతుంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, లేకపోతే మాత్రం విద్యార్థి సంఘ నాయకులు ఇప్పటికే చెప్తున్నారు, ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ అయితే ఉందో గతంలోనే ఈ హాస్టల్ కొంత చెడ్డ పేరు ఉంది. గతంలో ఏంటంటే ఒక పావంగా ఒక విద్యార్థి చచ్చిపోయిన దాఖలా ఉన్నాయి. అయితే ఈ ఒక వార్డెన్ ఇప్పుడు సూర్యాపేట ఆత్మకూరు మండలం కాకుండా నాగారంలో కూడా ఒక వార్డెన్ ఇన్ఛార్జిగా చేస్తున్నాడు. అయితే ఎవరు చేసినా కూడా ఫోన్ స్పందించలేదంటే ఖచ్చితంగా ఇలాంటి వార్డెన్ ఉంటే మాత్రం రేపు భవిష్యత్తులో పిల్లలకు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా వార్డెన్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పొచ్చు.